ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ ఆత్మ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. రక్షింపబడిన ఆత్మ యొక్క ప్రయాణము, రక్షింపబడని ఆత్మ యొక్క ప్రయాణం గురించి మనం ఇక్కడ చూసుకుందాం. అయితే ఈ ప్రసంగిలో చెప్పిన విధంగా మనము ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అనేది ఇక్కడ మనం చూసుకుంటే, నిజంగానే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా? ఒకవేళ ఆత్మ వెళ్ళకపోతే అది ఎక్కడ వెళ్తుంది అనేది మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. అయితే క్రైస్తవులమైన మనము పునరుద్ధానము అని మాత్రమే మనం చెప్పుకుంటాం. అయితే హిందువులు ఏమని చెప్పుకుంటారంటే పునర్జన్మ అని చెప్పుకుంటారు. అంటే మరి ఒక జన్మ వారికి ఉంది అని వారు అనుకుంటారు. కానీ మనకు అది లేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మ దాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్తుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తుని అంగీకరించిన ఆత్మ, యేసుక్రీస్తుని అంగీకరించని ఆత్మ ఏ విధంగా ఉంటుంది అనేది మనము లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనము మనం ఇక్కడ చదువుకున్నట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం మనం ఇక్కడ ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 16:22 వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూసుకుంటున్నాము. ఒకరు ధనవంతుడు, ఒకరు లాజరు. ధనవంతుని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, లాజరు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే, నిజంగానే దరిద్రుని ఆత్మ మాత్రము ఇక్కడ చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడను. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా మనం ఇంకా కొంచెం కిందికి వచ్చినట్లయితే, అందుకు అబ్రహాము కుమారుడా ఆ కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడనే నెమ్మది పొందుచున్నాడు అని చూస్తున్నాం. అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆ యొక్క దరిద్రుడు ఉన్నాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ఆత్మ గురించి ఒకసారి ద జర్నీ ఆఫ్ సేవ్డ్ సోల్ అని ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, అన్సేవ్డ్ సోల్, ద జర్నీ ఆఫ్ అన్సేవ్డ్ సోల్ గురించి మనం ఒకసారి చూసుకుందాం. అయితే ఇక్కడ మనము ఈ దరిద్రుడు చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఈ లోకంలో ఏ విధంగా ఉండి అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళి ఉన్నాడు, ఎన్నో నిందలను, అవమానాలను, హింసలను భరించి దేవుని కోసం నిలబడిన వ్యక్తిగా మనం ఈయనను చూస్తున్నాం. ఈ లోకంలో ఆయన నెమ్మది పొందలేదు. ఈ లోకంలో ఆయన ఎన్నో శ్రమలను అనుభవించినాడు. కాబట్టి ఈరోజు ఆయన తన యొక్క ఆత్మను, అంటే మనం ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్టుగా అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడని మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం కదా. మనము ఏ విధంగా ఉన్నామో, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని మనం కూడా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. మన ఇంత విలువైన ఆత్మ దేవుడు నిజంగానే తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. ఈ యొక్క ఆత్మ కోసం మనం ఈ లోకంలో ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా నడుస్తున్నాము, సమాజంలోను, సంఘంలోను, మన తోటి వారితోనూ, మన గృహంలోనూ మనం ఏ విధంగా ఉంటున్నాం. రక్షింపబడిన ఆత్మగా మనం ఉందామా, రక్షింపబడని ఆత్మగా మనం ఉందామా?
అనేది ఈ రెండు విధాలుగా మనం పరీక్షించుకుంటే ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే మనకు అర్థమవుతుంది ఏ విధంగా మనం ఉండాలి అని. ఎంతో విలువపటి కొనబడిన వారము కాబట్టి మన ఆత్మ దేవుని దగ్గరనే ఉండాలని అనుకున్నప్పుడు మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. ప్రతిదీ అనుభవించి ఓపిక, ఓర్పు ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే మన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని గ్యారంటీ ఇవ్వగలుగుతాం. కొన్నిసార్లు మనం ఒక ఇల్లే కట్టుకున్నాం అనుకోండి, దాన్ని బాగా పరీక్షిస్తాం, ఆలోచిస్తాం ఏ విధంగా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఎన్ని రోజులు ఉండాలి. అదేవిధంగా ఒక పెళ్లి చేస్తే కూడా మంచిగా జరగాలి అనేది ఆలోచిస్తాను. ఒక మామూలు మనం బట్ట కొన్నా కూడా ఇది మంచి బట్టనా కాదా అని ఆలోచిస్తాం. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ గురించి ఎక్కడ వెళ్తుంది అనేది మాత్రం ఆలోచిస్తాను. అది దేవుని దగ్గరికే వెళ్ళాలని గట్టి నిర్ణయం చేసుకున్నప్పుడు ఈ లోక శ్రమలన్నీ మనం అనుభవిస్తేనే దేవుని దగ్గరికి వెళ్తాము అనేది నా యొక్క నిర్ణయం. ఇంకోటి, ఒక చిన్న బట్టలు కొన్నా, ఒక చిన్న చెప్పులు కొన్నా గ్యారంటీ చూస్తాం. దేవుడిచ్చిన ఈ ఆత్మను మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, కలకాలం ఆయనతో ఉండాలి అని అంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ వ్యర్థము అనేది మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చిన్న పెన్ను కొన్నా కూడా మనం పరీక్షిస్తాం. కాబట్టి ఇది మంచిగా పడుతుందా లేదా అనేది. ఈ వస్తువులు ఈ లోకంలో ఉన్న బట్టలు కానీ, పిల్లిలు కానీ, ఇల్లు కానీ ఏది మన వెంట రాదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ ఈ లోకం అవసరాని కోసము అవసరం పడతాయి, ఈ లోకంలో ఉండడానికి మాత్రమే అవసరం పడతాయి. కానీ నిత్యము మన ఆత్మ ఆయనతో ఉండడానికి, ఆయనతో గడపడానికి అవసరం పడవు ఇవన్నీ. మన ఆత్మను మనం రక్షించుకోలేని మనము ఇతరుల ఆత్మను కూడా ఎలా రక్షిస్తాము? మన ఆత్మనే కరెక్ట్గా లేదు. ఇతరుల ఆత్మలను మనం కూడా ఎలా రక్షిస్తామనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామో, ఏ విధమైన జీవితాన్ని గడుపుతున్నాం అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మలు నశించిపోకూడదు అని చెప్పి అలనాడు మిషనరీలు మన మధ్యలోకి వచ్చి ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు అనేది అంత దూరంలో ఉన్న మిషనరీలు మన మధ్యలోకి వచ్చి మన భారతదేశానికి వచ్చి ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను, ఆకలి దప్పులను ఓర్చుకొని మన వారికి స్వార్థ ప్రకటించారు. విద్య, వైద్యం ద్వారా మన వారికి దగ్గర తీసుకొని ఎన్నో ఆత్మలను సంపాదించి వెళ్ళి ఉన్నారు. మనం ఈరోజు ఈ దినాలలో ఆత్మలను రక్షించుటకు ప్రయాసపడుతున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అంత దూరంలో ఉన్న వారు మన దగ్గరికి వచ్చి నిజంగానే అప్పుడు వాక్యం లేదు, మందిరాలు లేవు, ఇంత స్వేచ్ఛగా ప్రార్థించుకునే అవకాశాలు కూడా మనకు లేవు. కానీ వారు ఎంతో కష్టపడి వారి ఆస్తులను, వారి స్థలాలను, వారి కుటుంబాలను, వారి భార్య పిల్లలను మొత్తం వదిలి మన మధ్యలోకి వచ్చి నిజంగానే ఇన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, ఇక్కడికి వెళ్ళి వీరికి సువార్త ప్రకటించాలి అని చెప్పి మన పూర్వీకులకు వచ్చి వారు వాక్యాన్ని అందించి నిజంగానే ఎన్నో కష్టాలు, ప్రయాణం కష్టము, నివసించడం కష్టము, వారి ఆహారపు అలవాట్లు కష్టము, కానీ ఆత్మలను రక్షించడానికి మాత్రమే వారు ఇక్కడికి వచ్చి ఉన్నారంటే మనం వారి గురించి చింతించదగిన విషయం. మనం ఈ మధ్యలో మనం వెళ్తున్నామా, మనం ప్రకటిస్తున్నామా, స్వార్థ చేస్తున్నామా? నిజంగానే చాలా సులువుగా ఉంది ఇప్పుడు మనం స్వార్థ ప్రకటించాలన్నా, ప్రయాణం చేయాలన్నా, వెళ్ళాలన్నా ప్రతిదీ చాలా సులువుగా ఉంది. కానీ వెళ్ళలేకపోతున్నాం, స్వార్థ ప్రకటించలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. అంత ప్రయాస, అంత శ్రమ మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ ఆత్మలన్నీ నశించిపోతున్నాయి. మనం ఈ ఆత్మలను, ఎన్ని ఆత్మలను మనం ప్రతిదినం కాపాడుతున్నాం.
రక్షిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే మనం కొన్నిసార్లు పాత నిబంధన గ్రంథంలో కూడా మనం ధ్యానించినట్లయితే ఆ ఏముంటది, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా అని చెప్పుకోవడానికి ఉంది. మనకేముంది, మనం మన తండ్రి ముత్తాత తాతలు వాళ్ళు చేసినది చెప్పుకోవడానికి ఉందా? మనది చెప్పుకోవడానికి ఉందా? మనది కూడా ఏం లేదు చెప్పుకోవడానికి. మా నాన్న ఇలా చేసిండు, మా నాన్న నాన్న వాళ్ళ ఇలా చేసిండు అని అట్లా చెప్పుకోవడానికి మనకు ఏదో కొంతమందికి మాత్రమే ఆ విధమైన అవకాశం ఉంటది, కానీ కొంతమందికి లేదు. కాబట్టి అందుకే మనము మన పూర్వీకులను తెలుసుకునే విధంగా ప్రార్థించాలి, నడవాలి, ఉండాలి. ఆ భాగ్యం మనకిప్పుడు లేదు. ఆ విధంగా ఉండటానికి కూడా మనం ప్రయత్నిస్తున్నామా పరిశీలన చేసుకున్నాం. అందుకే అలనాడు శిష్యులు ఏం చేసిండ్రంటే 12 మంది శిష్యులే యేసు ప్రభు ఎదురుగా ఉండని రోజులు వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేదు, ఆయన మాట వినలేదు. ఆయన ఎదురుగా ఉన్నన్ని దినాలు ఖాళీ మామూలుగానే చూసిండ్రు. ఆహా చేస్తున్నాడు, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన మంచిగా ఉన్నాడు అని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. కానీ మనసు పూర్తిగా విశ్వసించినట్లుగా మనం అక్కడ చూడం వాళ్ళని. కానీ ఆయన తిరిగి ఆరోహణం అయిన తర్వాత నిజంగానే ఎంతో బలమైన సువార్తను ప్రకటించినారు. కానీ 12 మంది మాత్రమే ప్రపంచమంతా వాక్యము చెప్పబడింది ఆ 12 మంది ద్వారా. ఆ 12 మంది నిజంగానే ఎన్నో నిందలు, అవమానాలు, చంపబడి ఈ యొక్క సువార్తను ఈరోజు మనం ఈ విధంగా ప్రకటించుకుంటున్నాము. ఈ సువార్తను ఈరోజు మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ రోజు వారు చేసిన త్యాగము, ఆ రోజు వారు మనకి చెప్పిపోయిన వాక్యం. కాబట్టి నిజంగానే వారు భరించిన కష్టాలను మనం చూస్తే నిజంగానే వారి యొక్క చరిత్రలు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. నిజంగా ఈ రోజు మనం ఈ విధంగా ఇంత మంచిగా అందరం కూడుకొని ఈ వాక్యాన్ని చెప్పుకుంటున్నామంటే వారి యొక్క ఫలితం ఈ రోజు మన ముందర ఫలిస్తుంది అనేది మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 12 మంది శిష్యులు నిజంగానే ఆ కాలాన రవాణా సౌకర్యం సరిగా లేదు. ఆ కాలాన గృహాలు సరిగా లేవు. ఏ ప్రాంతాలకు వాళ్ళు నడిచి వెళ్ళడము, సముద్రం ద్వారా వెళ్ళడము, విమానాలు లేవు. ఎంతో కష్టపడి నిజంగానే ఆ వాక్యాన్ని మన దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చినారు? ఇన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, నిజమైన దేవుని వీళ్ళు తెలుసుకోవాలి, ఈ నిజమైన దేవుని గురించి వీళ్ళకు చెప్పాలి అని ఎంతో ప్రయాసపడి ఆయా ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు వారు ప్రకటించి సువార్తను చెప్పితేనే ఈ ప్రపంచమంతా వాక్యం చెప్పబడింది. కాబట్టి నిజంగానే ఆ వాక్యము ఈ రోజు మనకు ఎంతో విరివిగా చెప్పబడుతుంది. టీవీల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఎన్నో కరపత్రికలు, బైబిల్స్ ముద్రించబడడం, అంటే వారి యొక్క కష్టాలను మనం ఇప్పుడు సుఖంగా ఇంట్లో కూర్చొని ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాము ఇంత ఈజీగా అని అంటే నిజంగానే కదా. ఎక్కువ రక్షింపబడాలి, ఎక్కువ ఆత్మలు దేవుని దగ్గరికి రావాలి, ఎక్కువ ఆయనకు మనం సమర్పించుకోవాలి. కానీ ఈ వాక్యము ఎంత చెప్పబడిందో అంత దూరం అయిపోతున్నాము ఈ కాలంలో దేవునికి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. గట్టిగా ఉండలేకపోతున్నాం, స్థిరంగా ఉండలేకపోతున్నాం దేవునిలో. కాబట్టి ఇక్కడ మనము నిజంగానే ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చూస్తే మనం ఒక్కసారి మనం ఈ బైబిల్లో లాజరు ధనవంతుల గురించి చూస్తేనే మనకు అర్థమవుతుంది. కష్టాలు, నిందలు, అవమానాలను భరించిన ఈ యొక్క లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉండడం చూస్తున్నాము. అదే ఈ ధనవంతుడు నిత్య అగ్నిలో కాలిపోతూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే నేను ఈ విధంగా ఉన్నాను, నా వారు ఈ విధంగా ఉండకూడదు అనేది ధనవంతుడు అక్కడ వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ లోకంలో ఆలోచన చేయలేదు. తను సుఖాన్ని అనుభవించినాడు, ఎన్నో విధాలుగా తనకు
కావలసిన జీవితాన్ని తను ఈ లోకంలో అనుభవించినాడు. కానీ ఆయన యొక్క ఆత్మ నరకంలోనే కాలుతూ, ఆ యొక్క అగ్నిగుండంలోనే కాలుతూ ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ దరిద్రుని యొక్క నిజంగానే కదా జీవితము, ఈయన యొక్క జీవితం మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నాయన్నీ మనకు శాశ్వతం కాదు. మన జీవితం కూడా మనం ఏమి సంపాదించుకున్నా, ఏమి కట్టినా, ఏమి తిన్నా, ఎంతమందిని మనం సంపాదించుకున్నా, మన ఆత్మను మనం రక్షించుకోలేకపోతే ఎంత చేసినా వ్యర్థమే అనేది మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మనం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృప్తి ఉండనిము, నీ కోరిక చెప్పిన నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకున్నాను. నిజంగానే కదా ఎంత క్లియర్ గా ఇక్కడ చెప్తుంది. మన యవన కాలమందు సంతోషపడును, నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చెప్పిన నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని గురించి తీర్పు ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది. ఆ యొక్క తీర్పులో మనం ఉండాలి. ఆ యొక్క తీర్పులో దేవుని మనం ఎత్తబడాలి అంటే మన యొక్క ప్రవర్తనను మనం సరి చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటిని గురించి ఒకరోజు మనం లెక్క చెప్పే అవకాశం కూడా ఉంటుంది అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మనం 2 కొరింథీ 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరగము అంటే మనలను ఆయన ఎరగనని చెప్తున్నాడు. 2 తిమోతి 12వ అధ్యాయము 12వ వచనంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరగము అంటే మనల్ని ఆయన ఎరగనని చెప్తున్నాడు. నిజంగానే కదా అన్నిటిని సహించాలి, అన్నిటిని ఓర్చుకోవాలి. అప్పుడే ఆయన మనల్ని తన దగ్గరికి తీసుకెళ్తాడు, తనతో ఉంటాము అనేది మనము గట్టిగా విశ్వసిస్తున్నాం. కాబట్టి మనము మన యొక్క ఆత్మను సిద్ధపరచుకొనిచున్నామా, మన యొక్క ఆత్మను ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము అనేది మనం ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండా దేవుని యందే ఉండుటకు మనం చూసుకున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం కూడా ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి అని చెప్తున్నాడు. ఇక్కడ నిత్య అగ్నిలోనికి పోవుడి అంటే నిత్య అగ్నిగుండంలోనికి పోతున్నాం అనేది చెప్తున్నాడు. నశింపబడిన వారలారా అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నాడు. శపింపబడిన వారలారా అని చెప్తున్నాడు. సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి మనం నిత్య అగ్నిలోనికి పోకుండా, మనము వెళ్ళకుండా, మన తోటి వారు వెళ్ళకుండా, మన సంఘంలో ఉన్నవారు వెళ్ళకుండా, మన చుట్టుపక్కల ఉన్నవారు వెళ్ళకుండా, మన యొక్క ఆత్మ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. మన ఆత్మను దేవునితో ఉండాలి అని అంటే మనం ఏ విధమైన ప్రయాస పడుతున్నాము అనేది మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నాం. ధనవంతుని గురించి చూసినట్లయితే నిజంగానే ఆయన ఈ లోకంలో నిజంగా సుఖాన్ని, సంతోషాన్ని, ఎంతో విలాసమైన జీవితాన్ని ఆయన గడిపి ఉన్నాడు. కాబట్టి నిజంగానే ఆయన యొక్క జీవితము నిత్య అగ్నిలో కాలుతూ ఉంది. అందుకే అడుగుతాడు, తన చిటికెన వేలుతో ఒక్క చుక్క మాత్రమే తన నాలుక మీద వేయమని. అప్పుడు ఆయన
ఆ బీదవాడు, ఆ దరిద్రుడు ఆ యొక్క ధనవంతునికి గుర్తుకు వచ్చినాడని మనం చూసుకుంటాం. కాబట్టి ఇంకోటి ప్రకటన 20:15 వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక వాక్యం చెప్పబడుతుంది. 20వ అధ్యాయం 15వ వచనం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఇక్కడ ఈ యొక్క ధనవంతుని యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ నిత్య అగ్నిలోనికి వెళ్దామా, లేకపోతే అబ్రహాం రొమ్మున ఉండుటకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం రొమ్మున ఉండుటకు మనం వెళ్దాము అనేది మనం పరీక్షించుకోవాలనేది ఈ రోజు వాక్యం. అదే విధంగా కొన్ని విషయాలు మనం ఇంకొక వాక్యం వచనం చూసుకున్నట్లయితే ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి మనం చూసుకుందాము. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింతుము. ఇక్కడ మనకు ఎంత తేడాగా ఉంది మనం పరిశీలించినట్లయితే, ప్రకటన 20:15లో అయితే అగ్నిగుండంలో పడవేయబడింది. జీవ గ్రంథంలో మన పేరు ఉంటుందా లేదా అనేది ఒకటి పరీక్షించుకోవాలి. అగ్నిగుండంలో పడవేయబడుదురు అని చెప్పబడి ఉంది. ఈడ మాత్రం ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రకటన 2:7 వచనం మనం చూసుకున్నట్టయితే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింతాం. నిజంగానే కదా లాజరు చేస్తున్నది ఇదే అనేది. కాబట్టి నిజంగానే మనము ఏ విధంగా ఉన్నాం, ఒక్క ఆత్మనైనా ప్రతిదినం రక్షిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఒక్క పాపి కోసం, ఒక్క సమరయ స్త్రీ కోసం, ఒక్క ఆత్మ నశించిపోతుంది అని ఒక్క సమరయ స్త్రీ కోసం దేవుడు నిజంగానే తను వెళ్ళి సువార్తను ప్రకటించినాడు. ఒక్క పాపి సిలువలో నశిస్తున్నాడు, ఈయన రక్షణ కోసమై అడుగుతున్నాడు అనేది దేవుడు సిలువలో ఉన్న ఒక్క పాపిని కూడా నిజంగానే ఆడ రక్షించినట్లు మనం చూస్తున్నాం. అంతమంది గుంపులో ఒక జక్కయ్యను పేరు పెట్టి పిలిచి, నిజంగానే ఆశగల ప్రాణం అని చెప్పి ఆ జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తాడు. నిజంగానే ఈ విధంగా ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని దేవుడు ఎంతో ప్రయాసపడి శ్రమలు అనుభవించి శిలువపై మరణించి తిరిగి లేచి మన కోసమై ఆ యొక్క శిష్యులను ఏర్పరచుకొని ఆయా ప్రాంతాలలో వాక్యం చెప్పబడుతుంది, మంచిగా ఉంది. ప్రతి ఒక్కరూ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా వారి యొక్క ఆత్మలను సిద్ధం చేసుకొని ఏ విధంగా ఉండాలి, లాజరు లాగా అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉండుటకు సిద్ధపడాలినా, లేకపోతే నిత్య అగ్నిలో వెళ్ళుటకు సిద్ధపడాలినా అనేది మనము ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలను తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశానికి వందనాలు తెలియజేస్తున్నాను. మరియు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని పెద్దలకై కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.